ఇప్పుడు మానవ పాప విమోచన కొరకు ఎదుర్కొని వెళ్ళి ఆ సందర్భాన్ని జ్ఞానం చేసుకుంటూ విజయవంతంగా సులువు మరణం జయించి లేచిన దేవుడు యేసు ప్రభువారు, మానవ జీవితాన్ని భిన్నమైన పరిశుభ్రత అమరత్వం కలిగిన వారు యేసు ప్రభువారు. ఆయన నిత్యరాజ్యములు ప్రభువు తెలియజేశాడు. ప్రోగ్రాములు జీవం లేని నాయన విశ్వాసం ఉంచేవాడు, చనిపోయిన బ్రతుకును బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచేవాడు, ఇంకా ఎన్నడకు చనిపోవడం అని పరలోకం చేరాలంటే యేసు ప్రభువారు మార్గంగా ఉన్నాడు. అయితే జకర్యా గ్రంథం 9:9 ఉంటుంది. ఆయన నీతిమంతుడును రక్షణ గలవాడును దీనుడును గాడిద పిల్లల మీద ఎక్కి వచ్చుతున్నాడు. ఆయన దీనుడుగా వచ్చి ఉన్నాడు. ఆయన మన కోసము తలను తగ్గించుకొని వచ్చి ఉన్నాడు. ఈ ప్రపంచానికి సృష్టికర్త అయిన యేసు ప్రభు ఆయన తను తగ్గించుకొని నీ నా పాపాల కోసం, నీ నాన్న ఈ మనం పడుతున్నటువంటి జన్మ కర్మత మనకు అనుభవిస్తున్నట్టు పాపాలను తొలగించడం కోసం ఆయన ఈ లోకానికి దీనుడిగా ఒక గొర్రె పిల్ల వలె వచ్చి ఉన్నాడు. ఆయన తనను తగ్గించుకున్నాడు. మనం తగ్గించుకోవాలి. ఆయన నీతి వలన, ఆయన తగ్గించుకున్న మనస్సు వలన తీర్పులు ఆయన రాజ్యంలో ఉండాలంటే మనమందరం రక్షణ పొందగలము, మనమందరం పాల్గొని కావాలని దేవుడు మనందరం జీవిస్తుంది. సందర్భంగా ఆయన పురస్కరించుకొని ప్రభావితం మేమందరం ప్రభావితం ప్రభా ఏసగా మీకు నామానికి జయము జయము అని ప్రభావితం.
ప్రయాసం జరగడానికి సాగుతున్నారు. చిన్న బిడ్డలు ఎంతగానో శ్రమపడి ఎండకు